తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం నుంచి మంచికొండ వరకు జరుగుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రహదారి నిర్మాణ స్థలాలను స్వయంగా సమీక్షించిన మంత్రి ప్రజలకు సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ముఖ్యంగా ప్రజారోగ్య, గ్రామాల శుభ్రతను ప్రాధాన్యతగా పరిగణిస్తూ మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇల్లు శుభ్రంగా ఉన్నట్లే ప్రతి ఊరు శుభ్రంగా ఉండాలి, ఊరు శుభ్రంగా ఉంటేనే ప్రజారోగ్యం బాగుంటుంది అని అన్నారు. గ్రామాల సువ్యవస్థితి, పల్లె జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్య ప్రజల కోసం దిశానిర్దేశకమని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పామాయిల్ సాగు వంటి పంటల వ్యవసాయాల్లో రైతులు చీడా, కోతుల సమస్యల నుండి దూరంగా ఉండేలా ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తున్నదని మంత్రి తెలిపారు. పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకర చర్యలు చేపడుతోంది. ప్రతి రైతు సౌకర్యంగా పంటలని సాగించగలిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. పండుగ సందర్భంలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ చీరలు పంపిణీ జరుగుతాయని, ఇది పుట్టింటి సారే మాదిరి కార్యక్రమంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అనుకూలంగా మద్దతు అందిస్తున్నట్టు మంత్రి హైలైట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టిందని ఆయన వివరించారు. మంచికొండ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి అయిన తర్వాత రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదమవుతుందని మంత్రి చెప్పారు. రహదారి పనుల పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఇతర పనులపై స్థానిక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు వివరాలు అందించారని సమాచారం. ముఖ్యంగా ఈ పర్యటన ద్వారా జిల్లా ప్రజారోగ్యం, గ్రామాల శుభ్రత, రైతుల సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు స్పష్టమైంది. మంత్రి తుమ్మల పర్యటన స్థానికులలో సంతృప్తి, ఆకాంక్షలకు ప్రేరణగా మారింది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టేట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఈ నాగేమగూడు నుంచి శ్మశానవాటిక వారికి లైటు ప్లస్ కొత్త లైన్ ఏసీ లైట్లు ఇవ్వాలని ఆ రోజు మనం వేడుకున్నాం. శాంక్షన్ లెటర్ ప్లస్ ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. ఇప్పుడు సార్కి అందజేసినాం. అది అతి త్వరలో మన ఎండిఓ గారు మనకి ఎలక్ట్రిక్ కూడా ఉన్నారండి. రాయలమోహరావు గారికి, అభివృద్ధి ప్రదాత శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి. ఈ ఊరు ఒకసారి మనకి వచ్చినప్పుడు మన శివాయిగూడానికి బోరు వాటర్ భగీరథ నీళ్లు సరిపోవట్లేదంటే వెమ్మటే ఆర్డబ్ల్యూసీ గారిని పిలిచి వెమ్మటే మనకి బోరు మోటార్ శాంక్షన్ చేయమని చెప్తే ఒక ట్యాంక్ పైకి ఎక్కడం జరిగింది. ఊరు నుంచి మంచుకొండ వరకు 3,70,000 ప్లస్ బీటీ. ఈ రోడ్డు శాంక్షన్ అయితే మన ఇల్లందు రోడ్డుకి వెనక సార్ వాళ్ళు ఉన్నారు కదా. చేసేటప్పుడే కరెక్ట్ చేస్తాను సార్. ఈ మధ్య కట్టారు సార్. మీరే రండమ్మా. ఒక చిన్న కోరిక సార్,
మన స్కూలు చిన్న స్కూలు. పోయిన సంవత్సరం శ్రీనివాసరావు గారు అని హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉండే, ఆయన స్కూల్ స్టార్టింగ్ లో ప్రైవేట్ స్కూల్లో పోయి వాళ్ళందరికీ పిల్లలందరినీ మళ్ళీ మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ఈ మధ్యనే ఆయన ప్లస్ ఒక బోరును మోటార్ ఇస్తే వాళ్ళ ట్యాక్కి ఎక్కిస్తామని చెప్పారు. నేను మన క్యాంప్ ఆఫీస్ లో నేను తెలియజేశానండి ఈ విషయం. సార్ దృష్టికి అప్లికేషన్ రాసి ఇచ్చారు. ఒక టీచర్ కావాలి సార్, ప్లస్ ఒక బోరు మోటార్ పిల్లగాళ్ళు మన గ్రామం తరపున వచ్చి మన గ్రామానికి వచ్చి అడుగు పెట్టిపోయినందుకు మంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయండి. ఒక డ్రైన్ లేవు మాకు. డ్రైన్లు ఒక్క డ్రైన్ కూడా ఇంతవరకు శివాయిగూడెంలో డ్రైన్ అనేది లేదు. ఏ గారికి అది ఇచ్చాము, అది ఎస్టిమేషన్ చేశారు. అది ఎంతవరకు వచ్చిందో మరి ఏ గారు మాకేం బాగా ఇబ్బంది ఉంది. మాకు లైట్లు అంటే అసలు ఒక్క లైట్ కూడా లేవు. గ్రామ పంచాయతీలో రూపాయి డబ్బులు లేవు. బాగా ఇబ్బంది పడుతున్నాం. అది ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ కొంచెం అది దృష్టిలో మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే 1972-73లో ఇందిరమ్మ ఇల్లు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్లాట్లు